అయ్యో రే అర్జున్ అర్జున్ త్వరగా రారా. ఏమైందక్క? ఏమైందక్క? చూడు ఈ నాయుడు బాబుని పేపర్లన్నీ ఎలా చింపేస్తున్నాడు. నువ్వు మనిషివా? నా పేపర్లన్నీ చించిపడేస్తావా? ఏంటి ఏమైంది అర్జున్? ఏమైంది అసలు? నువ్వు మనిషివా పశువా? నా పేపర్లు చించి పాడు చేస్తావా? అదేంటది? ఇక్కడ పేపర్ ఉంది, న్యూస్ పేపర్ కదా చించాను నేను. ఆ ఒక్కతో నా విలువైన సైడ్ డాక్యుమెంట్స్ అన్ని చించేశావు. పొద్దున జరిగింది మనసులో పెట్టుకుని కక్ష సాధించాలని ఇలా చేశావు. ఎందుకు వచ్చిన అంత పెద్ద మాటలు? ఇక్కడ న్యూస్ పేపర్ పెట్టాను అని అర్థం చెప్పింది, అదే తీసాను అనుకున్నాను. గుడ్ నైట్ కదా, నాకు కనిపించగా. చూపు లేకపోతేనే చెవులున్నాయి కదా. మా తమ్ముడు అక్కడ ఫైల్ పెట్టడం తెలియలేదా నీకు? ఆ ఫైల్ అక్కడే ఎందుకు పెట్టాలి? మీరే కావాలని ఇదంతా చేస్తున్నట్టున్నారు. ఏంటప్పనా? నేను కావాలని ఎందుకు చేస్తాను? ఇప్పుడు ఆయన్ని అన్నన్ని మాటలు అంటున్నారు కదా. మీ ఫైల్ అక్కడ పెట్టుండకపోతే మీ మాటలు పడాల్సిన అవసరం ఆయనకే ఉంది. నాయుడు బాబు ఏదో అనాలని ఫైల్ అక్కడ పెట్టలేదు కదా స్నేహ. ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు? ఇలా జరగాలని జరిపించే వాళ్లకు తెలుసు. దిస్ ఈస్ టూ మచ్ అప్పన్నా. అక్కడికి నేనేదో ప్లాన్ చేసి పెట్టినట్టు అంటుందేంటి? ఏంటి స్నేహ, ఏం మాట్లాడుతున్నావు? నోటిని కాస్త అదుపులో పెట్టుకో. ఎదుటి వాళ్ళని కూడా హద్దుల్లో ఉండమని చెప్పమ్మా. అడ్డమైన నిందలు వేస్తే ఊరుకునేది లేదు. అడ్డమైన పనులు చేస్తే అడ్డమైన నిందలే వేస్తారు. అంటే మా అల్లుడు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాడమ్మా? అడ్డమైన పనులు చేసే వాళ్ళ కనిపిస్తున్నాడా? కనిపిస్తోందిగా తను చేసిన చండాలం. కళ్ళు కనపడక చేస్తే తప్ప? కళ్ళు కనిపించక కాదు, కళ్ళు నెత్తికెక్కి చేసిన పనిది. ఆపండి. ఎవరు? కావేరియా? పర్వాలేదే, నన్ను కూడా మీరు గుర్తుపడుతున్నారు. ఇదిగో కావేరి, దేవుడు నా కళ్ళు చూపు తీసేసుకున్నాడని నాకు కాస్త చెవులకి శక్తి పెంచాడులే. ఏంటో చెప్పు విషయం. అలాగే మీ మనసు కూడా మంచితనాన్ని ఇంకొంచెం పెంచితే బాగుండేది. అంటే ఏంటి నీ ఉద్దేశం కావేరి? ఇప్పుడు నేను దుర్మార్గునేనా? ఇదిగో చూడు కావేరి, గుళ్ళో జరిగిన విషయం మనసులో పెట్టుకుని మాడుతున్నట్టున్నా. అదేదో పొరపాటున జరిగిందని తెలియక కొట్టేనని ఇందాక చెప్పాను కదా. అది నువ్వు అనుకుని కొట్టలేదని ఇందాక చెప్పాను కదా. కానీ నిజంగా దెబ్బ తగిలుంటే? సరే, జరిగింది పొరపాటే, మరి ఏదో తప్పు జరిగిపోయింది. మరి ఏం చేస్తే నువ్వు ఆనందపడతావో చెప్పు. ఏం చేస్తే నువ్వు నన్ను క్షమించావు? నేను మిమ్మల్ని క్షమించాలంటే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. మాట? ఏం మాట కావాలి చెప్పు, అడుగు, ఏం కావాలో చెప్పిచ్చేస్తాను. ఈ రోజంతా మీరు నా మాట వినాలి. నా మాట వింటానని నాకు మాట ఇవ్వండి. ఓ సంతేనా, ఇంకేదో పెద్ద కోరికడికి వస్తావు అనుకున్నాను. సర్లే, ఇదిగో ఈ రోజంతా నీ మాటే వింటాను. ఒట్టు ఒట్టు. అయితే స్నేహతో కలిసి మీరు గుడికి వెళ్ళొద్దు.
కావేరి మాట ఇచ్చారు, ఒట్టు వేశారు. ఒకవేళ ఆ మాట తప్పితే నేను చచ్చిపోతాను. కావేరి నాయుడు బావా, వెళ్దామా? ఇప్పుడు తీసుకెళ్ళవే, ఎలా తీసుకెళ్తావా? నాయుడు బావా, ఆ, నేను రాలేను స్నేహ. ఏం నాయుడు బావా? నేను ఫారెన్ వెళ్లేలోపు నీకు చూపు తెప్పించి ఓ మంచి పని చేశానన్న తృప్తితో వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు రావు? ఎందుకు రావాలి స్నేహ? నువ్వు చేసిన పూజ వల్ల రేపు నాకు కళ్ళు వస్తే అంత మాత్రం చేత నేను చూడగలను? నాకు చూపొచ్చాక నన్ను వదిలి నువ్వు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతున్నావు కదా, ఇంక నాకెంత స్నేహ? నేను చూడలేని కళ్ళు చూపు నాకెందుకు స్నేహ? అందుకే నాకేం వద్దు, నేను ఎక్కడికి రాను. నాకు అవసరం లేదు నన్ను ఇలా చీకట్లో నుండిపోని. నాయుడు బావా, అవును స్నేహ, నువ్వు ఉంటేనే నాకు వెలుగు. నువ్వు లేని ప్రపంచం నాకంతా చీకటే. అందుకే నేను ఎందుకు రావటం? నేను ఎక్కడికి రాను, నన్ను వదిలే. వదిలే స్నేహ, నన్ను వదిలే. ఎక్కడమ్మా నాయుడు బావా? ఎవరడ్డుపడ్డా తీసుకెళ్తానన్నా నువ్వు ఒంటరిగా వెళ్తున్నావేంటి? ఇప్పటికైనా తెలుసుకో, నాయుడు బావా నా కూతురు భర్త. అది చెప్తే వస్తాడు, ఆపితే ఆగుతాడు. నీ వల్ల ఏమీ కాదు. అపర్ణ, రెడీ అవ్వు. ఎక్కడికి అర్జున్? ఓ ఇంపార్టెంట్ పని ఉందని చెప్పాను కదా. మా ఫ్రెండ్ ఓ అమ్మాయిని లవ్ చేశాడు. పెద్దలు ఒప్పుకోవట్లేదు. ఈ రోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. మన ఇద్దరం వెళ్ళి సాక్షి సంతకాలు చేసి రావాలి. అవునా, తప్పకుండా వస్తాను అర్జున్. తప్పకుండా వెళ్ళి తీరాలి. మన ఇద్దరం లవర్స్ కాబట్టి సాట్ లవర్స్ ని ఎంకరేజ్ చేయాలి. షూర్. శారీ కట్టుకుని డ్రెస్ వేసుకోనా? ఆ, పెళ్ళైన అమ్మాయి కాబట్టి శారీ కట్టుకో. అదేంటి, పెళ్ళైతే చుడిదార్లు వేసుకోకూడదా? అలా కాదు, నువ్వు శారీలో చాలా బాగుంటావు. మరి శారీ బాగాలేదా? బాగుంది. నిజం చెప్పాలంటే ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్ అర్జున్. నువ్వుండగా నాయుడు బావ నాకు దక్కడు. అందుకే నువ్వు ఫారెన్ వెళ్ళిపో. దానికి కావలసిన వీసా, పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్స్ అన్నీ నేను అరేంజ్ చేస్తాను. ఫారెన్లో నువ్వు కోరుకున్న చోట అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తాను. చెప్పు స్నేహ. ఆయన్ని నాకు వదిలేసి నువ్వు దూరంగా వెళ్తానంటే ఆయనతో కలిసి నువ్వు గుడికి వెళ్ళొచ్చు.